హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధవ్ లహరి. ఇప్పుడు తీస్తున్న ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే ఉప్పల్ రింగ్ రోడ్ అండి. అసలు ఉప్పల్ రింగ్ రోడ్ చాలా వర్క్ జరుగుతుంది కదా, చాలా ఇబ్బంది అవుతుంది. బస్ స్టాప్లు కానీ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్డు ఎలా వర్క్ అవుతుందో. 3 months అన్నారు, మళ్ళీ 6 months అంటున్నారు, మళ్ళీ 6 months నుంచి 1 year అవుతుండొచ్చు. చాలా ఇక్కడ ఉన్న జనాలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు అవుతుందో అనిపిస్తుంది. బస్ స్టాప్ మాకైతే చాలా దూరమే అయింది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ బస్ స్టాప్కి వెళ్ళాల్సి వస్తుంది. మా వచ్చే బస్సు అక్కడికి వస్తుంది. ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్న బస్సు ఎక్కి అక్కడ దిగుదాం అనుకుంటే ఇక్కడ నుంచి 2 నిమిషాలకి బస్సు ఎక్కుతారామా అని బస్సు వాళ్ళు అంటున్నారు. అందుకే బస్సు ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే ఒక అంకుల్ తాగి కారుకి అడ్డం పోయిండు. ఇక కార్ డ్రైవర్ వచ్చి ఆయన తిడుతుంటే ఈ అంకుల్ ఇద్దరు వాళ్ళు వచ్చి పోన్ అన్నాన్ని పంపిస్తున్నాడు. ఆ అంకుల్ తాయిన మత్తులో ఏమంటుండంటే, అరే చూసుకుందాంరా, రేవంత్ రెడ్డి ఎవరో కాదు నా బామ్మడిది అని అంటుండు. చాలా నవ్వనిపించింది అప్పుడు. నా బస్ స్టాప్ అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత నా బస్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా. అన్ని బస్సులు వచ్చినాయి. ఒక 2 బస్సులు వెళ్ళిన తర్వాత చూస్తున్నా నా బస్సు అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బస్సును ఎక్కాలి. చాలా రష్ ఉంటారు. ఎట్లా ఎక్కాలి ఫైనల్గా బస్సు అయితే ఫైనల్గా నా బస్ స్టాప్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. నేను దిగేసిన. ఇక మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నా. ఈడికెళ్ళి కూడా మా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక కుక్క ఉంది, చూసినారా ఫ్రెండ్స్? అక్కడ కూడా కుక్క భయపెడతా నేనైతే, కరుస్తుంది ఏమని చాలా భయం వేస్తుంది నాకు. ఇక మా ఇంటికి వెళ్తున్నా భయపడుకుంటూ. వెళ్తున్నా. మా ఇంటికాడ పిల్లలు అయితే ఆడుకుంటారు. ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. వీళ్ళకి ఖాళీ టైం దొరికిందంటే ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. వీడైతే అడుగుతున్నాడు, అక్క కుక్క పిల్ల ఏం చేస్తుంది డైసీ అని అడుగుతున్నాడు. పడుకుందని నేను చెప్పేసిన. ఇక మా ఇంటికి అయితే స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి, ఇది మా ఓనర్ వాళ్ళ ఇల్లు, మాది 2nd floor. వెళ్తున్నా మా డైసీ ఏం చేస్తుందో చూద్దామని. మా డైస్ అయితే నేను రాగానే చాలా హ్యాపీగా ఉంది. అమ్మాయి నా కోసం అయితే ఒకరు అయితే వచ్చేసారు కదా, నేను మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నా, ఎవ్వరు లేరు నాతోనని. అది చాలా అల్లరి చేస్తుంది. నేను ఎత్తుకోవాలని చూస్తుంది. ఫైనల్గా నేను ఎత్తుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, అది ఎట్లా ఇస్తుందో నాకు. ముద్దులు ఇస్తూనే ఉంది. నువ్వు ఎక్కడ పోయినావు అని నన్ను చూస్తూనే ఉంది, ముద్దులు ఇస్తూనే ఉంది. చాలా మిస్ అయింది. మా ఆయన కూడా రాలేదు, డ్యూటీకి వెళ్ళిండు కాబట్టి ఇంట్లో ఎవరు లేకుండే. చాలా ఒకతే ఉంది పాపం. లైట్ కూడా వేసిపోలే, చీకటనే పడుకుంది. చాలా చూస్తూనే ఉంది నన్ను అయితే. ఏడుస్తుంది, ఇట్లా ఏడుపు ముఖం పెట్టేసింది మా డైసీ.